తిరుపతి నగరంలోని కాలువలపై ఆక్రమణలను తొలగించి పూడిక తీసే పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరంలోని వివి మహల్ రోడ్, భవానీనగర్, రైల్వే కాలనీ, సాయిరాం వీధి ప్రాంతాలలో శనివారం విస్తృతంగా కమిషనర్ పర్యటించి శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. వివి మహల్ రోడ్డుకు ఇరువైపులా వెళ్తున్న ప్రధాన కాలువలపై ఆక్రమణలు తొలగించి అటు తర్వాత పూర్తి స్థాయిలో సీల్డ్ తొలగించి ఎలాంటి ఆటంకాలు రాకుండా కాలువల్లోనికి మురికినీరు ప్రవహించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దేవేంద్ర థియేటర్ ప్రక్కన వెళ్తున్న ప్రధాన కాలువల్లో కేబుల్ వైర్లు, ఇతర పైప్ లైన్లు మురుగునీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడం గమనించి వాటన్నిటినీ క్రమబద్దీకరించి మురుగునీటి ప్రవాహాన్ని ఆటంకం లేకుండా పనులు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా కాలువలపై ఆక్రమణలు నిర్మించుకోవడమే కాకుండా వ్యర్థాలను నేరుగా కాలువల్లోకి వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. కాలువల్లో వ్యర్థాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతిరోజు నిర్ణీత సమయాలలో చెత్తను సేకరించేందుకు పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. తిరుపతి పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని, నగర పరిశుభ్రతకు అందరూ కలిసి శ్రమిద్దామని ఈ సందర్భంగా కమిషనర్ అదితి సింగ్ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ శ్రావణి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవానీనగర్ ఏరియాలో మధ్యాహ్నం నుంచి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. శానిటేషన్ కానీ, ఇంటర్నల్ మైనర్ డ్రైన్స్ కానీ, వాటర్ క్వాలిటీ కానీ, సో అన్నీ కూడా క్లీనింగ్ అయితే జరుగుతుంది. మన వర్కర్స్ 2:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు స్వీపింగ్ చేస్తారు. దీంతోపాటు మైనర్ డ్రైన్స్ కూడా క్లీనింగ్ చేస్తారు. కొన్ని ఇంకా క్లీనింగ్ సరిగా లేదు, సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్ శానిటేషన్ స్టాఫ్ ఇంక్లూడింగ్ శానిటేషన్ సెక్రటరీ, శానిటేషన్ మేస్త్రి, ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ అందరికీ కూడా ఇప్పుడు నుంచి డైలీ క్లీనింగ్ ఎన్ష్యూర్ చేయమని ఇంటర్నల్ డ్రైన్ స్పెసిఫిక్గా. దీంతోపాటు ఒక మేజర్ డ్రైన్ కూడా చూసాము, అక్కడ కూడా డీసిల్టేషన్ అవసరం ఉంది. సో ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం వెంటనే ప్రపోజల్ రెడీ చేసి టెండర్ పిలిచి ఇది క్లీనింగ్కి కూడా పెడతాము.